హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజ్ రైస్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూపించబోతున్నాను. మార్నింగ్ ఏ హడావిడి లేకుండా చాలా సింపుల్గా క్యాబేజ్ రైస్ని ఇలా చేసి పెట్టండి. లంచ్ బాక్స్లోకి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు పిల్లలు. చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ క్యాబేజ్ రైస్ మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి చాలా త్వరగానే అయిపోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీటాక 2 బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 2 ఇలాచీ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు. ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం 1 మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నంగా పొడిగా కట్ చేసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 మీడియం సైజ్ టమాటాని చిన్న పీసెస్లా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ బట్టి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా ఒక నిమిషం పాటు మనం బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇవి చక్కగా ఫ్రై అయిపోయాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి బఠానీ యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చి బఠానీ వేసిన తర్వాత 1 కప్ క్యాబేజీని కూడా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి వీటిని. ఇలా మొత్తం అంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి, కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక నిమిషం పాటు ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపేసినాక ఒక మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మనం బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలతో మూత తీసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకొని నీట్గా రైస్ని అయితే వేసుకోవాలి. నానబెట్టిన అవసరం లేదు. నేనైతే బాస్మతి రైస్ని యూజ్ చేసుకుంటున్నాను. మీరు నార్మల్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మొత్తం కలిసేదాకా మనం బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాస్న్నర వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకుని ఒకసారి మనం బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి మనం మిక్స్ చేసేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి పైన. ఇలా కొత్తిమీర వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ రాగానే మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చాక స్టవ్ని అయితే ఆఫ్ చేసుకున్నాను. ప్రెజర్ అంతా పోయాక మూత తీసి చూస్తున్నాను. రైస్ అయితే పొడిపొడాడుతూ మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. చూస్తే అసలు చెమ్మ అనేది లేదు, మనకి కింద కూడా అసలు అంటలనే లేదు. సో ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వస్తే చాలు. మనకి రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. మనకి టేస్ట్గా చాలా బాగుంటుంది అండి క్యాబేజ్ రైస్. అసలు క్యాబేజ్ కర్రీ అయితే తినరు కదా, ఒకసారి అయితే డెఫినెట్గా ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీకు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.